నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. 2019-2024 మధ్య నిరుద్యోగులను ఉపాధ్యాయులను వంచిన జగన్ మరలా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి అర్హత ఉన్న 15,941 ఉపాధ్యాయ పోస్టులను రికార్డు స్థాయిలో 148 రోజుల్లో భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం ఈరోజు తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షులు వేమలి చైతన్యబాబు, జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. నమస్కారం అండి. నేను వేమలి చైతన్యబాబు, విజయనగరం పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు ఇక్కడ మనందరం కూడా కూర్చోవడం గల కారణం ఏంటంటే, గత 3-4 రోజులుగా మనందరం కూడా చూస్తున్నాం. రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అల్లకల్లోలం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో, ఆ రోజు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఈరోజు ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతున్న తరుణంలో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసే ప్రయత్నం మరలా చేస్తున్నారు. దానికి నిదర్శనం ఒకటే. ఆ రోజు ఆయన పాదయాత్ర చేస్తూ 2019 ముందు 25,000 డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తున్నాను, భర్తీ చేస్తానని అన్నారు. యువతందరూ కూడా నమ్మారండి. నమ్మి ఓట్లేసిన తర్వాత కనీసం ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,347 ఉద్యోగాలకు, డిఎస్సి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయడం అనేది జరిగిందండి. సుమారు అందులో తీసుకుంటే మనం ఒకటి వెర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏదైతే క్యాస్ట్స్ ఉన్నాయో, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఇవన్నీ కూడా వెర్టికల్ రిజర్వేషన్ అండి. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ అని ఉంటుంది, అంటే మహిళా రిజర్వేషన్ కానీ, లేదా దివ్యాంగులు కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఇదంతా కూడా హారిజాంటల్లోకి వస్తుంది. ఈ 2 రిజర్వేషన్లు కూడా ఆయన కనీసం అవగాహన లేకపోవడం వల్ల యువతందరినీ కూడా మరలా మభ్య పెడుతున్నారు. ఎందుకంటే ఒకటే చెప్తున్నానండి, ఈ రోజుకి నోటిఫికేషన్ అంతా కూడా పూర్తయి, అంటే ఉద్యోగాలందరూ కూడా పత్రాలు ఇచ్చేసి సుమారు 8 నెలల కాలం గడుస్తుంది. నిజంగా తప్పు జరిగిన ఉంటే ఈ 8 నెలలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని అడుగుతున్నానండి. అంతే కదా. ఒకవేళ తప్పు జరిగితే, ఒకవేళ ఆయన ప్రతిపక్షం కాదు కానీ ప్రతిపక్షంగా ఆయన భావిస్తున్నప్పుడైనా ఈ తప్పు జరిగేటప్పుడు వెంటనే తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి తప్పు కూడా జరగలేదు. ఆయన నైజం ఒకటే. ఏ రోజైనా కూడా వాళ్ళ పార్టీ మీద లేదా వాళ్ళ పార్టీ నాయకులు అరెస్ట్ అవ్వడం కానీ, వారి యొక్క కుంభకోణాలు బయటకు తెలియడం కానీ జరిగేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నదో డైవర్షన్ పాలిటిక్స్ చేసే అలవాటు పడ్డారు. కాబట్టి ఈరోజు మరలా డైవర్షన్గా వచ్చారు తప్ప ఎటువంటి అరాచకాలు కానీ ఏమీ కూడా జరగలేదు. ఏవైతే ఉద్యోగాలు భర్తీ చేశారో అవన్నీ కూడా ప్యూర్లీ మెరిట్ బేస్డ్ అండి. మీకు ఒకటే చెప్తున్నాను ఈ సందర్భంగా, ఒకవేళ ఎక్కడైనా కూడా ఒక తప్పు జరిగిందంటే మీరు దమ్ముంటే తీసుకొని రమ్మనండి. ఈ రోజుకి వచ్చి గత 4 రోజులుగా చెప్తున్నాను కదండి, ఒకవేళ నిజంగా ఎవరైనా కూడా డబ్బులు ఇచ్చి ఉంటే, లేదా డబ్బులు ఇచ్చి కానీ చేస్తుంటే ఈరోజు బయటకు వచ్చి చెప్పేవాళ్ళు కదా. ఆయన నిజంగా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడ్డాడు. రాష్ట్రంలో అల్లకల్లోలం చేయడానికి మరలా ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈ నిరుద్యోగ యువతందరికి కూడా కానీ, ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మరలా ఆయన ఉచ్చులో పడద్దు. ఆయన చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలన్నీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. తర్వాత ఇంకో విషయం, మనకేంటి ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ 1,00,000 కోట్ల పరిశ్రమలు తీసుకొని వచ్చారు. 10,000 పైన ఉద్యోగాలతో మరలా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఎందుకంటే ఇందులోనే మనకి ప్రస్తుతానికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఒకటి రన్ అవుతుందండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్. ఇది అయిపోయిన తర్వాత రేపు ఆగస్టులో మరలా డిఎస్సి పోస్టులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా యువతందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పూర్తి స్థాయిలో మారుతున్నారని దీంతో ఆయన దుష్ప్రచారం చేస్తున్నాడు తప్ప ఇందులో ఏవి కూడా సత్యాలు లేవనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.